జగన్ చేపట్టినటువంటి పనిని చంద్రబాబు గారు కంటిన్యూ చేస్తే క్రెడిట్ చంద్రబాబు గారికి ఇవ్వాలి. అదే చంద్రబాబు గారు చేపట్టిన పనిని జగన్ పూర్తి చేసినా క్రెడిట్ చంద్రబాబు గారికి ఇవ్వాలి. అదే మ్యాజిక్. హైటెక్ సిటీని శంకుస్థాపన చేసి ప్రారంభించే దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించినటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి ఆ క్రెడిట్ ఇవ్వకూడదు. ఆ తర్వాత బిల్డింగ్ కట్టినటువంటి చంద్రబాబుకే ఇవ్వాలి. ఆ తర్వాత అసలు అదంతా పూర్తి చేసినటువంటి రాజశేఖర రెడ్డికి కానీ ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు. అంతకుముందు ఎప్పుడో రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించిన పోలవరం తర్వాత పూర్తవుతున్న మధ్యలో ఆగిన మొత్తం చంద్రబాబు గారికి క్రెడిట్. అంటే మంచి జరిగితే బాబుకి క్రెడిట్ ఇవ్వాలి, చెడు జరిగితే ఎదురోళ్ల మీదకి నెపం వేయాలి. ఇది మన రాష్ట్రంలో మీడియా వ్యవహార శైలి, అది నడుస్తూ ఉంది కూడా. ఆ మనుషులు మారండి. జగన్ టైంలో పోర్టులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోర్టుల నిర్మాణం అన్నటువంటిది జగన్ ప్రారంభించింది. 20,000 కోట్ల రూపాయలు దానికి ఒక కార్పొరేషన్ పెట్టేసి అప్పు తీసుకుని మరి ఏ ప్రైవేట్ సంస్థకి ఇవ్వాలి. ఆ పోర్టులన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉంటాయి. పోర్టులతో పాటుగా ఫిషింగ్ హార్బర్లు 3 రకాల వాటిని ముందుకు తీసుకొచ్చాడు. ఎందుకంటే మనది విశాల సాగర తీరం, దాన్ని సద్వినియోగం చేసుకుంటే బోలెడంత ఆదాయ వనరు అదే. అందుకని పోర్టు బేస్డ్ ఎకానమీ, బ్లూ ఎకానమీ అని దానికి పేరు కూడా అనమాట. దాని మీదకే దృష్టి సారించాడు. అప్పుడు దాన్ని తప్పుడు ప్రచారాలు చేసినటువంటి మీడియా ఇవాళ వచ్చేటప్పటికి చంద్రబాబు గారు అదంతా పూర్తి చేస్తున్నారంటే 50 కిలోమీటర్లకు ఒక పోర్టు అన్నటువంటి వార్త, మొత్తంగా 20 పోర్టులు అందుబాటులో తేవాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇది జగన్ ప్రభుత్వ ఆలోచన బాబు ప్రభుత్వం కిందకి రాసుకురావడం అనేది గొప్ప విశేషం.